శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సుందరకాండని 76వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు నేర్చుకుందాం. దశయోజన విస్తీర్ణ 30 యోజనమాయత ఛాయావానరసింహస్య జలే చారుతరాభవత్. దశయోజన విస్తీర్ణ 30 యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా అభవత్. దశయోజన విస్తీర్ణ 30 యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరాభవత్. దశయోజన విస్తీర్ణ 30 యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరాభవత్. అలాగా కపిశ్రేష్ఠుడైనటువంటి నీడ 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు కలిగినటువంటి సముద్రపు నీటిలో చాలా అందంగా కనిపించిందట. శ్వేతాభ్రగణరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శుశుభే ఛాయా వితతాలవనాంభసి. శ్వేతాభ్ర ఘనరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శుశుభే ఛాయా వితతా లవనాంభసి. శ్వేతాభ్రఘనరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శుశుభే ఛాయా వితతా లవనాంభసి. శ్వేతాభ్రఘనరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శుశుభే ఛాయా వితతా లవనాంభసి. అలా హనుమంతుని వెంటనే పోచున్నటువంటి ఆ నీడ తెల్లని మేఘంలా వర్షాలు ఎలాగైతే ఉంటాయో అలా ప్రకాశిస్తూ ఉన్నదట. శుశుభే స మహాతేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః. శుశుభే స మహాతేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః. శుశుభే స మహాతేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః. శుశుభే స మహాతేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః. మహా తేజస్వి అయినటువంటి అలాగే మహా శరీర దారుఢ్యం కలిగినటువంటి ఆ హనుమంతుడు నిరాధారంగా అలా ఆకాశంలో వెళ్తుంటే రెక్కలు ఉన్నటువంటి పర్వతాలు ఎలాగైతే ఉంటాయో అలా ఆకాశంలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నట్ట. ఏన అసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. ఏన అసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. ఏన అసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. ఏన అసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. అలా బలవంతుడైనటువంటి హనుమంతుడు ఏ మార్గం గుండా వెళ్తున్నాడో ఆ మార్గం అంతా కూడా జలమును మొత్తం నీళ్ళంతా అడగంటితే సముద్రం ఎలాగైతే దొన్నెవల్లే కనిపిస్తుందో అలా దొన్నెవల్లే ఆ సముద్రం కనిపిస్తుందట. మొత్తం నీళ్లు ఎగిరిపోతే ఎలాగైతే సముద్రం కనిపిస్తుందో అలా ఆ సముద్రం దొన్నెవల్లే కనిపిస్తూ ఉందట. ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవా బభౌ
హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా. అలా హనుమంతుడు పక్షి సమూహములు సంచరించేటటువంటి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుని వలె అలా వాయువు వలె మేఘాలలో వెళ్తూ ఉన్నాడు. అలా భాసిల్లుతూ ఆ హనుమంతుడు కనిపిస్తూ ఉన్నట్ట. పాండురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చ కాశిరే. పాండురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని చ కపినా ఆకృష్యమాణాని మహాభ్రాణి చ కాశిరే. పాండురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చ కాశిరే. పాండురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చ కాశిరే. అలా హనుమంతుడు చేత కొనబడి వెళ్తున్నటువంటి మేఘాలంతా పసుపు, ఎరుపు, నలుపు కలిసినవి అన్నీ కలిస్తే ఎలా ఉంటాయో అలా ప్రకాశిస్తూ ఉన్నాయట మేఘాలన్నీ కూడా. హనుమంతుడి పక్క నుంచి ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా. ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. అలా హనుమంతుడు మాటిమాటికి మబ్బులలో దాకా వెళ్తున్నాడు, కిందికి వస్తున్నాడు, మబ్బులలోకి వెళ్తున్నాడు, కిందికి వస్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే మబ్బుల జాటున దాక్కున్నటువంటి చంద్రుడు ఎలాగైతే ప్రకాశిస్తాడో అప్పుడప్పుడు మబ్బుల మధ్య నుంచి చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మబ్బులు వస్తే కనిపించకుండా ఉంటాడు. అలాగా ఈ హనుమంతుడు కూడా అలా మేఘాలలోకి వెళ్తుంటే మబ్బులలో ఉన్నటువంటి చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాని దేవగంధర్వదానవాః. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాని దేవగంధర్వదానవాః. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః. అలా వేగంగా సముద్రాన్ని దాటుతున్నటువంటి హనుమంతుణ్ణి దేవతలు, గంధర్వులు, దానవులు అందరూ చూసి పూల యొక్క వానలు కురిపించారట ఆ హనుమంతుని మీద. తతాపనహితం సూర్యః ప్లవంతం వానరోత్తమం శిశేవే చ తదా వాయు
रामकार्यार्थसिद्धये तताप नहि तं सूर्यः प्लवन्तं वानरोत्तमं सिषेवे च तदा वायु रामकार्यार्थसिद्धये तताप नहि तं सूर्यः प्लवन्तं वानरोत्तमं सिषेवे च तदा वायु रामकार्यार्थसिद्धये तताप नहि तं सूर्यः प्लवन्तं वानरोत्तमं सिषेवे च तदा वायु రామకార్యార్థసిద్ధయే. ఎలాగైనా రామకార్యాన్ని సాధించవలనని ఆ హనుమంతుడు సముద్రంపై నుంచి చాలా వేగంగా వెళ్ళిపోతున్నటువంటి ఆ కపిశ్రేష్ఠుని సూర్యుడు కూడా తన వేడిమి తగలకుండా చాలా చల్లగా చేస్తూ ఉన్నట్ట. అలాగే వాయువు కూడా అనుకూలుడై వీస్తూ ఉన్నట్ట. ఎందుకంటే హనుమంతుని వేగం తగ్గకుండా వెళ్ళడానికి వాయువు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నట్ట. ఋషయస్తుష్టువశ్చైనం ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వాః ప్రశశంసో మహోజసం. ఋషయః తుష్టువుః చైనం ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహౌజసం. ఋషయస్తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహౌజసం. ఋషయస్తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహౌజసాం. అలా ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి ఆ హనుమంతుణ్ణి ఋషులంతా కూడా స్తుతించారట. దేవతలు, గంధర్వులు, మహాతేజశాలి అయినటువంటి ఆయనను చాలా చక్కగా ప్రశంసించి పాటలు పాడారట. నాగాశ్చతుష్టువుర్యక్షాః రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్షः సర్వే కపివరం సహసా విగతక్లమం. నాగాశ్చ తుష్టువుర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష సర్వే కపివరం సహసా విగతక్లమం. నాగాశ్చతుష్టువుర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష సర్వే కపివరం సహసా విగతక్లమం. నాగాశ్చతుష్టువుర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష సర్వే కపివరం సహసా విగతక్లమం. అలా కొంచెం కూడా శ్రమ నొందకుండా ఆ హనుమంతుడు అలా వెళ్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా చూచి నాగులు, యక్షులు, రాక్షసులు వీళ్ళంతా కూడా దిక్పాలకులైనటువంటి రాక్షసులు కూడా, దేవతలు, పక్షులు అందరూ కూడా ఒక్కసారిగా హనుమంతుని చూసి స్తోత్రం చేశారట. ఎందుకంటే రామ కార్యార్థమై వెళ్తున్నాడు హనుమంతుడు, తప్పకుండా అతని కార్యం నెరవేరాలి అని అనుకున్నారట. తస్మిన్ ప్లవగ శార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్థీ చింతయామాస సాగరః. 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 అలా కపిశ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ ఉంటుంటే ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠ కోరినటువంటి సాగరుడు కూడా ఆ హనుమంతుణ్ణి చక్కగా కీర్తించాట, తలుచుకున్నట్ట. సాహాయం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి
सर्ववाच्यो विवक्षताम् साहाय्यं वानरेन्द्रस्य यदि न अहं हनुमतः करिष्यामि भविष्यामि सर्ववाच्यो विवक्षताम् साहाय्यं वानरेन्द्रस्य यदि नाहं हनुमतः करिष्यामि भविष्यामि सर्ववाच्यो विवक्षताम् साहाय्यं वानरेन्द्रस्य यदि नाहं हनुमतः करिष्यामि भविष्यामि सर्ववाच्यो विवक्षताम् అలా వానర శ్రేష్ఠునైనటువంటి హనుమంతునికి నేనిప్పుడు తోడ్పడాలి. నోరు లేని ప్రతివాడు కూడా అతనికి సహాయం చేయడానికే చూస్తున్నారు. అలాంటప్పుడు నేను కనుక సహాయం చేయకపోతే ప్రతివాడు కూడా నన్ను దూషిస్తాడు. అందుకని తప్పకుండా ఎవరి నిందలు పడకూడదంటే ఇప్పుడు నేను హనుమంతునికి సహాయం చేయాలి అని సాగరుడు అనుకుంటాడు. అహమిక్ష్వాకు నాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచవశ్చాయం నావసీదుతుమర్హసి. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇక్ష్వాకు ప్రభుడైనటువంటి సగరుడు సంవర్ధితుడై అతని చేత నేను నిర్మింపబడ్డాను. ఇక్ష్వాకు వంశముడైనటువంటి రాముని దూత ఇతనికి కష్టాన్ని కలిగించకూడదు. సగరుడు తపస్సు చేయడం వల్ల నదులన్నీ కూడా సాగరాలన్నీ కూడా ఏర్పడతాయి. అలాంటి చోట ఈ రామదూత అయినటువంటి హనుమంతునికి నేను తప్పక సహాయం చేయాలి అని ఆ సముద్రుడు అనుకుంటూ ఉన్నాడు. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఇలా సముద్రుడు అనుకొని తను ఉత్తమమైనటువంటి గొప్పనైనటువంటి ఆలోచన ఒకటి చేశాడు. తన జలంలోనే ఆ సముద్రంలో దాగి ఉన్నటువంటి బంగారు శిఖరములు కలిగినటువంటి పర్వత శ్రేష్ఠుడైనటువంటి మైనాకుని చూసి ఆ మైనాకునితో ఇలా అంటూ ఉన్నాడు. త్వామిహాసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగస్సన్నివేశితః. త్వం ఇహాసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగస్సన్నివేశితః. త్వమిహాసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగస్సన్నివేశితః. త్వమిహాసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగస్సన్నివేశితః. అలా ఓ పర్వత శ్రేష్ఠుడైనటువంటి మైనాకుడా, దేవేంద్రుడు నిన్ను పాతాళ లోకానికి రాక్షసులు భూమిపైకి రాకుండా ఉండడం కోసం ఇనుప గడివలే నిన్ను అడ్డంగా పెట్టాడు. అప్పుడు అలా అడ్డంగా నిన్ను ఉంచాడు. త్వమేషాం జాత వీర్యాణం పునరోత్పతితిష్యతాం
पतिष्यतां पातालस्य प्रमेयस्य द्वारमावृत्य तिष्ठसि त्वं येषां जातवीर्याणां पुनरेवोत्पतिष्यतां पुनरेवोत्पतिष्यतां पातालस्य अप्रमेयस्य द्वारम् आवृत्य तिष्ठसि त्वमेषां जातवीर्याणां पुनरेवोत्पतिष्यतां पातालस्य प्रमेयस्य द्वारमावृत्य तिष्ठसि त्वमेषां जातवीर्याणां पुनरेवोत्पतिष्यतां पातालस्य प्रमेयस्य ద్వారమావృత్య తిష్టతి. బలమంతా కూడగొట్టుకొని మళ్ళీ భూమిపైకి వచ్చేటటువంటి రాక్షసులకి అడ్డుగా నువ్వు పాతాళ లోకంలో అడ్డుగా ఉన్నావు. ఆ పాతాళ లోకం నుంచి వచ్చేటటువంటి ఆ ద్వారాన్ని మొత్తం కప్పివేసి నువ్వు అక్కడ నిలిచి ఉన్నావు అని సముద్రుడు మైనాకునితో అంటూ ఉన్నాడు. తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైలమర్దితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమా. తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శక్తిః తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమా. తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమా. తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమా. ఓ పర్వత శ్రేష్టమైనటువంటి మైనాకుడా, నువ్వు అడ్డంగా కూడా ఎంత దూరమైనా ఎంత అడ్డంగా అయినా పెరగగలవు, అలాగే పైకి వెళ్ళగలవు, కిందకు కూడా పెరగగలవు. నువ్వు ఎలా అనుకుంటే అలా నువ్వు పెరగగలవు. అందుకని నేను నిన్ను ప్రేరణ చేస్తున్నాను. నీవింకా లేచి అక్కడ వెళ్తూ ఉన్నాడు హనుమంతునికి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేసి సగరుడు అంటే సముద్రుడు మైనాకునితో అంటూ ఉన్నాడు. స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మాఖమాప్లుతః. సహ ఏషః కపిశార్దూలః త్వాం ఉపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మ ఖమాప్లుతః. ఖ అంటే ఆకాశము అని అర్థం, ఖం అంటే. స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మాఖమాప్లుతః. స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మాఖమాప్లుతః. అలా కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు అందరికీ భయం కల్పించేటటువంటి గొప్ప పనులన్నీ నిర్వహించగలిగినటువంటి వాడు, మహాశక్తిశాలి. అలాంటి పరాక్రమశాలి సీతాన్వేషణ కోసం, రామకార్యం సాధించడం కోసం మన మీదుగా ఆకాశం మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్ధినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ. అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ. అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమస్తవ. అహం అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ.
అలా ఇక్ష్వాకు కులస్థురైనటువంటి రాముని సేవించు ఈ హనుమంతుడికి నేను ఎలాగైనా సహాయం చేయాలి. ఎందుకంటే ఇక్ష్వాకు వంశస్థులందరూ నాకు పూజనీయులు, మిక్కిలి పూజనీయులు. అందువల్ల ఈ రాముని కార్యార్థమై వెళ్ళుచున్నటువంటి హనుమంతునికి నేను సహాయం చేయాలి. కురు సాచివ్యమస్మాకం ననః కార్యం అతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. కురు సాచివ్యం అస్మాకం ననః కార్యం అతిక్రమేత్ కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యు ముదీరయేత్. కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమాత్ మతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతామన్యుముదీరయేత్. కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతామన్యుముదీరయేత్. మా పని మంచిపోకముందే నీకు అసలు హనుమంతుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోకముందే నువ్వు మాకు కొంచెం సహాయం చేయాలి. నువ్వు చేయవలసిన ఒకవేళ కనుక నేను హనుమంతుడికి సహాయం చేయకపోతే సత్పురుషులంతా కూడా నన్ను కోపిస్తారు. అందువల్ల తప్పకుండా నేను చెప్పినటువంటి కార్యం నువ్వు చేయాలి అని చెప్తాడు. సలిలాదూర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ఠ తిష్ఠ తేష కపిస్త్వయి అస్మాకం అతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. సలిలాదూర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. సలిలాదూర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఇప్పుడు మనకు అతిథి, పూజనీయుడు కూడా. అందుకని నువ్వు పైకి నీళ్లలోంచి నువ్వు పైకి రా, నీ శిఖరాల మీద ఆయనను ఆ బంగారమైనటువంటి నీ శిఖరాల మీద హనుమంతుణ్ణి విశ్రమింపచేయు. అందుకని నీళ్లలోంచి తొందరగా పైకి లేచిరా అని సగరుడు సముద్రుడు మైనాకునితో అంటూ ఉన్నాడు. సలిలాదూర్ధ్ చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాన్స్త్వయి విశ్రాంతః తతః శేషం గమిష్యతి. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాం త్వయి విశ్రాంతః తతః శేషం గమిష్యతి. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాంస్త్వయి విశ్రాంతః తతః శేషం గమిష్యతి. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాంస్త్వయి విశ్రాంత తతః శేషం గమిష్యతి. గంధర్వుల చేత దేవతల చేత కూడా నువ్వు పూజింపబడేటటువంటి ఓ మైనాకుడా, నీ బంగారు శిఖరం మీద ఆ హనుమంతుణ్ణి విశ్రమించి తగిన మార్గం సుఖంగా పోయేలాగా చెయ్యి. అయితే నీ శిఖరాల మీద కొంత తడువు విశ్రమించి మిగతా శేషం గమిష్యతి, మిగతా మార్గాన్ని సులభంగా దాటడానికి వీలవుతుంది. కాకుత్సస్యాన్ ఋషింస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రీమంచ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి. కాకుత్సస్య ఋషంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రీమంచ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి. కాకుత్సస్యాన్ ఋషింస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రీమంచ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి. కాకుత్సస్యాన్ ఋషంస్యం చ
మైథిల్యాశ్చ వివాసనం శ్రమంచ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి. రామచంద్రునికి సీతపై కలిగినటువంటి మిక్కిలి దయ, అలాగే సీతాదేవి పరదేవి దేశంలో నివాసం ఉన్నది. అందుకని హనుమంతుని శ్రమని ఆలోచింపక ఇంకా నువ్వు హనుమంతుని శ్రమ తగ్గించడం కోసం లేచి ఈ సముద్రం నుంచి పైకి లేచి అలా పైన ఉంటే ఆ హనుమంతుడి నీ శిఖరాల మీద కొంత తడువు ఉండి మిగతా మార్గాన్ని సులభంగా వెళ్తాడు. ఇంకా పైకి లే అని మైనాకునితో మన సాగరుడు సముద్రుడు అంటూ ఉన్నాడు. నా ఈ సుందరకాండ చెప్పడం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. మీ ప్రసన్నలక్ష్మి.